అబద్ధపు హామీలతో గెలిచిన అభ్యర్థులకు బుద్ధి చెప్పాలి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించిన ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆత్మీయులతో మాట్లాడుతూ పార్టీ మారుతున్నారన్న సమాచారం మేరకు పోయిన వాళ్లు చెత్త ఉన్నదంతా ఉత్తమమైన వాళ్లు అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల సపోర్ట్తోని నేను పోటీ చేస్తున్నాను. నేను చేసిన అభివృద్ధి పనులకు ఇప్పటి ఎమ్మెల్యే భూపతిరెడ్డి శిలాఫలకాలు వేస్తూ ఇది నా కృషి అంటూ గొప్పలు చెప్తున్నా తాను ఏ ఒక్క హామీ కూడా అమలుపరచకుండా ఎన్నికల్లో ఓటు ఎలా అడుగుతారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే స్థానంలో ఓడిపోవడం నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా నేను ఓడిపోవడం నా బలహీనత కాదు. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ తీర్పులు గౌరవిస్తూ మేము ఆ రోజు తప్పుకున్నాము. 100 రోజుల్లో చేస్తానన్న పనులు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి ఎంపీ అభ్యర్థిగా తాను ఎన్నికల్లో పాల్గొని గెలిచి వారికి తగిన బుద్ధి చెప్తానని అన్నారు. ఒకరేమో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అరవింద్లపై ఎంపీగా గెలిచి గుణపాఠం చెప్తానని అన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కూతురును ఎంపీగా నేను వాడగొట్టినా అని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు గెలిచి చూపెపెట్టి ఏ పని చేయలేవు. అలాగే భూపతిరెడ్డి కూడా నాపై అబాండాలు మాట్లాడి అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచారు. బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీసీ గౌడ్, ఎంపీపీ నల్లసారిక హనుమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సొసైటీ చైర్మన్ వారిని కూడా మన ప్రియతమ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. మరి సంతోషం, శుభసాచికం. మరి కార్యకర్తలకు గమనించాలన్న దయచేస్తున్నా. నాయకులు కూడా అన్న టైంకు వస్తారన్న, టైం చెప్తారు, మన టైంకి వస్తారన్న. చాలా మైనసింగ్ అయిపోతుందన్న. ఇంకోటి ఏంటంటే అన్నలకు వస్తారు, అన్నం ఒక చూపిస్తారు, ఫోటో దిగుతారు, వెళ్ళిపోతారు. తర్వాత కార్యకర్తలకు ఇంకేమైనా అయిపోతుంది. దయచేసి మన ఆటలు చాలా చాలా పొరపాటు దయచేసి ఇంకా 3 జరగబోతుందన్న. నేను తప్పు మాటలు శ్రమించిన మీకన్నా చిన్నవాళ్ళన్నా కొన్ని కార్యకర్తలకు గౌరవించాలి, దండం పెడతానా. ఎందుకంటే కొందరు చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు. మాలాంటి వాళ్ళు మేము కూడా చెప్పకపోతే మీ దృష్టి దాకా రాదన్నా. సరే, అవన్నీ పక్కకు పెడితే ఈసారి మీకు ఖచ్చితంగా మేము పనిచేసి ఎక్కువ హామీలిచ్చి, అబద్ధ హామీలిచ్చి, అమలుగా హామీలిచ్చి జనాన్ని మోసం చేసి ఓట్లు వేసుకుని 4 అవుతుంది. అప్పుడు ఏమన్నాడు, మన రుణమాఫీ కొంత తక్కువ చేస్తే ఈ కేసీఆర్ రుణమాఫీగా మళ్ళా తీసుకొని 2 లక్షల రూపాయలు ఇస్తారు, ఆహ్వానిస్తారు. ఇవాళ తీసుకొని ప్రభుత్వం రాదని మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు. ప్రజలు మన నమ్ముతారు కదా. ఆ నమ్మిన మాట కోసం మీరు గ్రామాలకు వెళ్ళి మనం ఏం తప్పు చేయలేదు, మన పార్టీ తప్పు చేయలేదు. మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, మోసం చేసింది అరవింద్, మోసం చేసింది బాధితులు కాదన్న విషయం ఖచ్చితంగా చెప్పి మరి కార్యకర్త పోటీపించి మరి గెలుపుతుందని ఆశిస్తూ మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై టీఆర్ఎస్. విషయం, ఈ ప్రాంతంలో నేను గెలిచిన తర్వాత గతంలో ఇవాళ చేయనటువంటి కార్యక్రమం చేస్తున్నాం. గత కొన్ని నెలల నుంచి ఈ ప్రాంతంలో కొందరు నాయకులు శాసనసభ్యులు మరి ఆ రోజు నన్ను ఎంతో గౌరవంతో ప్రేమతో ఈ ప్రజలు ఆదరించి ఈ ప్రాంతం ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత లెక్కలేని పనిచేసినాం. లెక్కలేనట్టు ఎవరు ఏ పార్టీ వాడు మా పార్టీ ఇతర పార్టీ చూడకుండా ఎవరు వచ్చినా
వారాంతరాన్ని పెట్టుబడి చేసిన 7 కోట్ల రూపాయలతోటి దాని టెండర్ అయింది. స్టోన్ వేసిన దానికి సిగ్గు లేకుండా మీద స్టోన్ వేస్తాడు. వాడి దగ్గర వేసిన స్టోన్ వేస్తాడు, టెండర్ అయింది, మన దానికి వేస్తాడు. గడుకోదారి 12 కోట్లు వేసిన టెండర్ వేసాడు, స్టోన్ వేసిన దానికి కూడా స్టోన్ వేస్తాడు. దమ్ముంటే నేను కొత్త చెవులు తీసుకురాను, లేదా విడిచి నిర్మాణం తర్వాత ప్రారంభోత్సవం చేసుకోవడం, అది ఆనవాయితీ. అదేం కాదు, నాకు సిగ్గు లేదు, నాకు క్షణం లేదు, బాధ్యత చేసినచ్చు నేనేస్తాం వల్ల అనే రీతిలో వ్యవహారం జరుగుతూ ఉన్నది. కొంచెం మనం ఆలోచించాలా? నేను చెప్తున్నా మాట